మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. ఇమ్మడి రవి గత కొన్ని రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రవి గురించి ఐబొమ్మ ఎలా యూజ్ చేశాడు, ఐబొమ్మల సినిమాలు ఏ విధంగా పెట్టాడు అని చెప్పి తన పైన కేసెస్ కూడా నమోదవడం జరుగుతోంది. అయితే ఒక పక్క ఇండస్ట్రీ కావచ్చు, లేకపోతే డిపార్ట్మెంట్ కావచ్చు, ఈయనకి యాంటీగా ఉంటే మరో పక్క ముఖ్యంగా పబ్లిక్ పల్స్ అన్నది ఆయన పట్టుకున్నాడు కాబట్టి పబ్లిక్లోనే ఆయనకి లభిస్తున్న ఆదరణ కావచ్చు, అతనికి ఎందుకు శిక్ష వేస్తారు, శిక్ష వేయాల్సినంత తప్పు ఏం చేశాడు అని చెప్పి పబ్లిక్ మాట్లాడుతున్న తీరు మనం చూస్తున్నాం. అయితే ఈ నేపథ్యంలోనే నరేష్ గారు ఈరోజు ఒక పాయింట్ లేవదేయడం కూడా జరిగింది. సో రవి సంబంధించి ఇక్కడ సిటిజన్ కాదు కదా, అంటే సిటిజన్షిప్ ఇక్కడ లేదు కదా, ఇక్కడ లేని వ్యక్తి పైన మీరు కేసు ఏ విధంగా రిజిస్టర్ చేస్తారు, ఈ కేసు అనేది మీరు వేయడం వల్ల ఇది నిలబడుతుందా అని చెప్పి ఈరోజు మాట్లాడడం కూడా జరుగుతుంది. సో దీని గురించి మాట్లాడితే ఇవాళ మనతో పాటు అడ్వకేట్ సుంకరి నరేష్ గారు ఉన్నారు. సార్ హాయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రవి గురించి మనం చూసుకుంటే, సో ఇంత ఫ్రాడ్ చేశాడు, ఇన్ని వేల కోట్లు మేము పెట్టి బడ్జెట్లు పెట్టి సినిమాలు తీస్తూ ఉంటే ఈయన చేసిన పైరసీ వల్ల మేము ఎన్నో వేల కోట్లు నష్టపోయామని చెప్పి ఇవాళ ఇండస్ట్రీ మొత్తం కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్న సిచ్యువేషన్ ఉంది. సో ఎలా అయినా సరే శిక్ష విధించాలి, అండ్ ఇంకొంతమంది కూడా అతనికి ఉరి శిక్ష పడుతుంది అని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు. అండ్ ఈ సందర్భంలోనే మీరు ఒక పాయింట్ కూడా లేవదీశారు. సో నిజంగానే ఈ కేసు అనేది నిలబడుతుందా, రవికి ఉరి శిక్ష పడుతుందంటారా? ఉరి శిక్ష దేవుడు అరగండి. అసలు ఫస్ట్ శిక్ష పడుతుందా లేదా అనేది మనం మాట్లాడుకుంటున్నాం. అది ఒక రోజైనా లేదంటే కనుక అరదినమైనా కూడా, హాఫ్ డే అయినా కూడా శిక్ష పడుతుందా పడదా అనేది పాయింట్ ఫర్ కన్సిడరేషన్. నేను ఈ బిగ్ టీవీ ద్వారా మీకు చెప్పేది ఏంటి అని అంటే కనుక గత కొన్ని రోజులుగా ఈ కేసు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి కూడా నేను ఒకటే స్టాండ్ మీద ఉన్నాను, అతనికి శిక్ష పడదు అని చెప్పాను. ఎందుకు అనంటే ఈరోజు ఎమోషన్స్ వేరండి, చట్టం వేరు, పబ్లిసిటీ వేరు, ఇన్వెస్టిగేషన్ వేరు. ఈరోజు పైరసీ మూవీస్ని కొత్త సినిమాని కాపీ చేసి అప్లోడ్ చేసి ప్రజలకి అందుబాటులోకి తీసుకుని వచ్చి ప్రొడ్యూసర్స్కి భారీ స్థాయిలో ఆర్థికపరమైన నష్టాన్ని చేకూరుస్తున్నాడు అనే కాన్సెప్ట్ మీద ఐబొమ్మ అనే నిర్వాహకుడు రవి ఇతను విశాఖపట్నం వాస్తవ్యుడు. ఆ యొక్క ఇండియా సిటిజన్షిప్ వదులుకొని కరేబియన్ ఐలాండ్ యొక్క ఆ దేశానికి సంబంధించిన ఒక స్టేట్ సిటిజన్షిప్ తీసుకున్నాడు. టు ది ట్యూన్ ఆఫ్ 85 lakhs ఏమో పే చేసి అని చెప్పని సాక్షాత్తు ప్రెస్ మీట్లో సిపి సజ్జనార్ గారు చెప్పడం ద్వారానే నాకు తెలిసింది. అదర్వైజ్ రవికి నాకు వ్యక్తిగత పరిచయం అయితే కనుక లేదు. రైట్. సో పాయింట్ ఫర్ కన్సిడరేషన్ ఏంటంటే ఇతను కరేబియన్కి సంబంధించిన దేశస్థుడు, అంటే పక్క దేశానికి సంబంధించిన వ్యక్తి టెక్నికల్గా. సో నేరం ఎక్కడ జరిగింది అని చెప్పి సిపి గారు చెప్తున్నారు. ఇతను ఈ సినిమాలన్నింటినీ కూడా యూరోప్ కాంటినెంటల్కి సంబంధించిన నెదర్లాండ్స్ కానీ, ఫ్రాన్స్ కానీ, అదేవిధంగా కరేబియన్ ఐలాండ్కి సంబంధించి కానీ అక్కడ ఉండి నెట్వర్క్ అక్కడే విస్తరించి కొంతమంది ఏజెంట్లను పెట్టుకుని అక్కడి నుంచే మూవీస్ అన్నీ కూడా అప్లోడ్ చేయడము, డంప్ చేయడము లాంటివి చేస్తున్నారు అని చెప్పి ఆయన చెప్పడం ద్వారానే మనకు తెలిసింది. అంటే క్రైమ్ ఎక్కడ జరిగిందండి? ఫారెన్ కంట్రీలో జరిగింది. రైట్. సో అతను ఏదో ఆస్తికి సంబంధించిన అమ్మకాల గురించి ఇండియా వచ్చినప్పుడు, కుకట్పల్లి వచ్చినప్పుడు ఇన్ఫర్మేషన్ తోటి మేము వెళ్ళి పట్టుకున్నామని చెప్పని అంటున్నారు. వెళ్ళనుకోండి, పట్టుకున్న తర్వాత ప్రాథమికంగా ఒక కేసు అనేది రిజిస్టర్ చేయడం జరిగింది. ఏ సెక్షన్స్ ప్రకారం రిజిస్టర్ చేయడం జరిగింది? చీటింగ్ 3184 అని చెప్పి చీటింగ్ ప్రకారం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కూడా ఐటీ యాక్ట్ ప్రకారము ఇవ్వడం జరిగింది, 66EC ప్రకారము. అదేవిధంగా ట్రేడ్ మార్క్ యాక్ట్ 63 and 65 యాక్ట్ ప్రకారము చేయడం జరిగింది. ఈ సెక్షన్స్ అన్నిటిని కూడా మనం ప్రాథమికంగా చూసుకున్నట్లయితే కనుక అన్నీ కూడా 7 సంవత్సరాల లోపు శిక్ష పడేటువంటి ఆస్కారం ఉన్నటువంటి సెక్షన్స్. రైట్. సో వీటిని నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ అని చెప్పని అంటారు. అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ సుప్రీంకోర్టు వారు ఏం చెప్పారు? 7 సంవత్సరాల లోపు శిక్ష పడేటువంటి అవకాశాలు ఉన్నవాడు దాంట్లో 41A CRPC, కొత్త చట్ట ప్రకారం 35(3) CRPC ప్రకారం నోటీసులు ఇవ్వండి అని చెప్పని అన్నారు. కానీ ఇక్కడ జరిగిందా? లేదు. అతను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరిగింది. సో ఆ జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడానికి కావాల్సినటువంటి సెక్షన్ ఏముంది ఏంటి? 111 సెక్షన్ ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద, అంటే 10 సంవత్సరాలు అటువంటిది పెట్టాము అని చెప్పి కూడా ఒక వాదన వినిపిస్తుంది. ఒకవేళ ఆ సెక్షన్ పెట్టాలన్నా కూడా
అటువంటి వ్యక్తి అంటే ఎవరి మీద అయితే కనుక సెక్షన్ పెడుతున్నారో ఆ వ్యక్తి గతంలో ఇటువంటి నేరాలు చేసి సంబంధించిన కోర్టు అతని మీద కాగ్నిజెన్స్ తీసుకుంటే కనుక ఆ సెక్షన్ పెట్టడానికి అర్హులు అని చెప్పి సెక్షన్ చెప్తుంది. సో టెక్నికల్గా చూసుకుంటే కనుక ఈ యొక్క సెక్షన్స్ ఏమాత్రం అప్లికబుల్ కావు. అదేవిధంగా ప్రెస్ మీట్లో కొన్ని హార్డ్ డిస్క్స్, కొన్ని లైక్ డిజిటల్కి సంబంధించిన డివైజెస్ సిపి గారు చూపించడం జరిగింది. ఇవి రవి ఆధీనంలో దొరికినాయి అని చెప్పని ఇక్కడ దొరికినాయి అని అంటున్నారు. అవి రవియే అని చెప్పి రేపు కోర్టులో ఏ విధంగా ప్రూవ్ చేస్తారండి? అంటే ఒక హార్డ్ డిస్క్, ఒక ఫోన్ కొన్నారనుకోండి, మీ పేరుతోటి మీ సీరియల్ నెంబర్ తోటి, లేదు అని అంటే కనుక మీ కుటుంబంలోని వ్యక్తుల పేరు మీద ఒక సీరియల్ నెంబరు, ఒక ఐఎంఈ నెంబర్ ఉంటుంది. అది ఒక హార్డ్ డిస్క్ కొన్నారనుకోండి, హార్డ్ డిస్క్ కూడా సీరియల్ నెంబర్ ఉంటుంది కదా వారంటీ క్లెయిమ్ చేయడానికి మీ పేరు మీద ఇది. సో అక్కడ దొరికిన డివైజెస్ అన్నీ కూడా రవియే పర్చేజ్ చేశాడు అని చెప్పి ఏదైనా సరే ఒక షాప్ నుంచి కానీ స్టోర్ నుంచి కానీ బిల్స్ ఏమైనా దొరికాయా? ఒకవేళ రవిని నేను కొన్నానని చెప్పినా కూడా యాక్సెప్ట్ చేయదంటారా కోర్టు? ఎగ్జాక్ట్లీ, మంచి ప్రశ్న అడిగారు. రవి పోలీసుల ఆధీనంలో ఉన్నాడు. రవిని రిమాండ్కి పంపించేటప్పుడు కన్ఫెషన్ స్టేట్మెంట్ అని చెప్పని అంటారు. అంటే మేము అరెస్ట్ చేసినప్పుడు అతను మా విచారణలో చెప్పినటువంటి అంశాలు ఈ విధంగా ఉన్నాయి అని చెప్పని. దాంట్లో మీరు అన్నట్టుగా అవును ఇదంతా నేనే చేశాను, నేనే నిర్వహించాను, ఇక్కడి నుంచి నిర్వహించాను, ఇన్ని సినిమాలు డౌన్లోడ్ చేశాను, నా మోడస్ ఆపరెండి ఈ విధంగా ఉంది అని చెప్పి అతను చెప్పాడు అనుకుందాము. రాజ్యాంగంలోని ఆర్టికల్ 20 సబ్-క్లాస్ 3 ఏం చెప్తుంది అని అంటే కనుక రైట్ ఎగ్నెస్ట్ సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ అని చెప్పి చెప్తుంది. అంటే ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ అదుపులో పెట్టుకుని అతని ద్వారా తీసుకునే వాంగ్మూలానికి అతనికి వ్యతిరేకంగా ఎటువంటి చట్టబద్ధత లేదు అని చెప్పి చెప్తుంది క్లియర్గా. సో ఆ వాంగ్మూలాన్ని పరిగణలోకి తీసుకోదు కోర్టు. సో వీటిలన్నిటికంటే ముఖ్యం ఇక్కడ ఏం జరుగుతుంది, క్రైము బయట ఫారిన్ కంట్రీలో జరిగినప్పుడు ఇండియాలో కేసు రిజిస్టర్ అయ్యింది. రేపటి రోజున ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయాలన్నా ట్రయల్ చేయాలన్నా కూడా మనకేం చెప్తుంది అనంటే కనుక బిఎన్ఎస్ఎస్లో ఉన్న 208 సెక్షన్ ఏం చెప్తుంది అనంటే కనుక ముందస్తు అనుమతి కావాలి, ప్రీవియస్ శాంక్షన్ కావాలి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అని చెప్పి. సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. సో ఇటువంటి కేసులు ఏమైనా జరిగినాయి అనంటే కనుక మనకి ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అనంటే కనుక ఇండియాలో పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత భార్యాభర్తలు ఇద్దరు కూడా బయట దేశానికి వెళ్తారు. అది అమెరికా కావచ్చు, సింగపూర్ కావచ్చు, XYZ దేశం కావచ్చు. వెళ్ళిన తర్వాత 1 సంవత్సరమో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు భార్యాభర్తలు కలిసి ఉన్న తర్వాత భార్య ఇండియాకు వచ్చేసి ఇక్కడ హైదరాబాద్లోనో విజయవాడలోనో లేదంటే ఖమ్మంలోనో XYZ ప్లేస్లో నా భర్త నన్ను బయట దేశానికి తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ హింసించాడు, అన్నం పెట్టలేదు, కొట్టాడు, తిట్టాడు అని చెప్పని ఇక్కడ కేసు అనేది పెట్టడం జరుగుతుంది. ఇక్కడ పోలీసులు ఏం చేస్తారు, కేసు రిజిస్టర్ చేసి కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేయడమో వాళ్ళకి నోటీసులు ఇవ్వడమో జరుగుతుంది. అటువంటి కేసుల్లో చాలా కేసుల్లో సుప్రీంకోర్టు వారు ఏం చెప్పారు, ఇటువంటి నేరము బయట దేశాల్లో జరిగినప్పుడు ప్రీవియస్ శాంక్షన్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి లేకుండా మీరు ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్షీట్లు వేస్తారు, కాబట్టి ఈ యొక్క కేసులు చెల్లుబాటు కావు అని చెప్పి కొట్టివేసిన సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. అంటే ఇప్పుడు రవి విషయంలో కూడా అలాగే కొట్టివేసే అవకాశాలు ఉన్నాయి? ముమ్మాటికి ఉంటాయి. ఇంకొక విషయం ఏంటి అని అంటే కనుక సెప్టెంబర్లో జుబెన్ గార్గ్ అనే ఒక అస్సామీ సింగర్, ఈ కేసు చాలా ఇంపార్టెంట్. జుబెన్ గార్గ్ అనే ఒక అస్సామీ సింగర్ సింగపూర్లో స్కూబా డైవింగ్ చేస్తూ చనిపోయాడంటే. అతని స్నేహితులు కూడా అతనితో పాటే ఉన్నారు. సెప్టెంబర్లో నేను చెప్పేది ఫస్ట్ వీక్లో చనిపోయినప్పుడు అతని యొక్క బాడీని మన యొక్క ఇండియాకి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు ఈ యొక్క మృతి మీద సింగపూర్లో కూడా కేసు రిజిస్టర్ అయ్యింది. సస్పిషియస్ డెత్ అంటే లైక్ చనిపోయాడు అని చెప్పి. అక్కడ కాజ్ ఆఫ్ డెత్ ఏం చెప్పారు అంటే కనుక శ్వాస ఆగక చనిపోయాడు అని చెప్పి రాశారు. సో అక్కడి నుంచి శవాన్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ మీద అస్సాంలో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ కేసు. చనిపోయింది ఎక్కడండి? సింగపూర్లో. యాక్చువల్గా అది హత్య అని చెప్పి పోలీసులు వాళ్ళు చెప్తున్నారు. ఎవరు చేశారు అని అంటే కనుక ఒక డిఎస్పి అతని యొక్క ఫ్రెండు అతనికి ఈ యొక్క సింగర్ యొక్క డబ్బుల గురించి అతని యొక్క ఆస్తుల గురించి ఏ విధంగా అయినా సరే స్వాధీనం చేసుకోవాలి అని చెప్పని అనుమానం రాకుండా బయట దేశానికి తీసుకుని వెళ్ళి బాగా మద్యం దాగిపిచ్చి ముంచి చంపేస్తారు అనేది వాళ్ళ వర్షన్. సో ఇక్కడ ఆ కేసు అనేది రిజిస్టర్ అవ్వడం జరుగుతుంది. రిజిస్టర్ అయిన తర్వాత వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది, జైలుకి పంపించడం కూడా జరుగుతుంది. దానికి సంబంధించి కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేయడానికి మొన్న అతనిది 53వ 54వ బర్త్డే అయితే కనుక అతను చాలా ఫేమస్ సింగరు. సంబంధించిన అస్సామీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో అమిత్ షా గారి దగ్గరికి వెళ్తే 3 రోజుల క్రితమో ఏమో ప్రీవియస్ శాంక్షన్ అనేది ఇవ్వడం జరిగింది ఈ 208 బిఎన్ఎస్ఎస్ ప్రకారము. అంటే దిస్ ఇస్ ద ప్రొసీజర్. సో నేను ఏం చెప్తున్నాను అంటే కనుక ఇక్కడ అది కూడా ఎలా ఇచ్చారు అనేది పాయింట్ ఫర్ కన్సిడరేషన్. అది కూడా చెప్తున్నాను ఎలా ఇచ్చారు అని చెప్పనేది. ఎలా ఇచ్చారు అని అంటే కనుక ఈ యొక్క మర్డర్ చేయడానికి సంబంధించిన కుట్ర అంతా కూడా ఎగ్జిక్యూషన్ ఎక్కడ చేశారు, లైక్ కుట్ర అంతా ఎక్కడ జరిగింది అని అంటే కనుక ఇక్కడ జరిగింది.
సో వాళ్ళు తీసుకున్న ప్లీ ఏంటి అని అంటే కనుక పోలీసు వాళ్ళు ఈ మర్డర్ చేయడానికి నెల రోజుల ముందు నుంచి కూడా ఈ యొక్క మర్డర్ ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అనేది ప్రణాళిక మొత్తం కూడా ఇక్కడే రచించబడింది అని చెప్పి మేము ప్రైమ్ ఆఫీస్ ఇక్కడి నుంచి తీసుకుంటామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో అదేవిధంగా ఈ యొక్క భార్యలు ఫారెన్లో ఉన్న భర్తల మీద పెట్టే కేసుల్లో కూడా పోలీసు వాళ్ళు తీసుకునే ప్లీ ఏంటి అని అంటే కనుక ఈ యొక్క నేరం ఏదైతే ఉందో మ్యారేజ్ ఇక్కడే జరిగింది కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళారు కాబట్టి మేము ఇక్కడ కేసు రిజిస్టర్ చేసామని చెప్పని అంటారు. ఇప్పుడు కూడా వీళ్ళ వాదన ఎలా ఉంది అని అంటే కనుక రవి ఇక్కడికి చెందినోడే కదా, కుక్కట్పల్లి హార్డ్ డిస్క్లు పెట్టాడు కదా, అందుకే మేము ఇక్కడ చేసాము అని చెప్పని అంటారు. కోర్టులు ఇవన్నీ నిలబడవండి. ఈ రోజు చిరంజీవి గారిని ఈ విషయం కనీసం పోలీసులకి ఆ మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండానే ఇక్కడ కేసు పెట్టారు అనుకోవచ్చు మరి. ఎందుకంటే ఇవాళ తన వైపు వాదిస్తానని చెప్పి ఒక లాయర్ కూడా బయటికి రావడం జరిగింది. మరి ఆయనకి ఈ యొక్క లూప్ హోల్ తెలియకుండానే ఉంటుందంటారా? అండ్ పోలీసులకు కూడా అండ్ తీసుకున్న టేక్ ఆఫ్ తీసుకున్న వాళ్ళు కూడా మామూలు వ్యక్తులు కాదు. సో వాళ్ళకి అవుట్ ఆఫ్ ద సిటిజన్షిప్ ఉన్న వ్యక్తికి ఇక్కడ కేసు నమోదు చేస్తే అది ఏ విధంగా నిలబడుతుంది, ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తుంది? ఓకే, జనాల్లో చాలా మందికి అవగాహన లేకపోవచ్చు, బట్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది కదా. మరి చిన్న లాజిక్ వాళ్ళు మిస్ అయ్యారు అనుకోవచ్చు. తెలియదండి, తెలుసు అని చెప్పి మీరు అనుకుంటారు, తెలియదు. నేను బాహటంగా చెప్తున్నా కదా, తెలియదు. యూనిఫామ్లు వేసుకోగానే ఏం జరుగుతుంది అని అంటే కనుక వాళ్ళని ఎవరు ప్రశ్నిస్తారు చెప్పండి? ఇప్పుడు మీలాంటి వాళ్ళు మైకి పెట్టి ప్రెస్ మీట్లు అడిగినా కూడా అవకాశం ఇవ్వనటువంటి పరిస్థితి, దానికి చట్ట ప్రకారం మేము ముందుకెళ్తామని చెప్పే పరిస్థితి తప్ప ఈ విధంగా ఈ కేసు ఉంది ఇలా మేము వెళ్ళాము అని చెప్పేటువంటి పరిస్థితి ఉందా అండి? వాళ్ళకి తెలియదు. యూనిఫామ్ వేసుకున్నారు, మీరు అంటున్నారు హై ర్యాంక్ ఆఫీషియల్స్ ఈ మాత్రం తెలియదు అంటే తెలియదు, ముమ్మాటికి తెలియదు కాబట్టి ఈ విధంగా చేస్తున్నారు. మేము కూడా చెప్పేది ఏంటి అని అంటే కనుక మాలాంటి న్యాయవాదులు కానీ మేధావులు కానీ మిగిలిన వర్గాలు కానీ ఏం చెప్తాము అని అంటే కనుక సమాజంలో మీరు నేరం చేయండి, నేరాల నుంచి తప్పించుకోండి అని చెప్పి మేము ఎప్పుడు చెప్పమండి. పోలీసు వాళ్ళకి మేము ఏం చెప్తున్నాము అంటే కనుక నేరం చేసినటువంటి నేరస్తుల్ని శిక్షించడానికి మీరు కఠినంగా చట్ట ప్రకారం ముందుకు వెళ్ళండి, ఏ యొక్క అవకాశం కూడా నేరస్తుడికి ఇవ్వకండి అని చెప్పి మాత్రమే మా తాపత్రయం, అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు ఐబొమ్మ రవి బయటకు వస్తే మీకు ఒక 10 కోట్లు నాకు ఒక 10 కోట్లు, లేక మీకు 5 లక్షలు నాకు 50 లక్షలు ఇవ్వడండి. కాకపోతే సమాజం కోసం పరితపించేటువంటి వ్యక్తుల్లాగా నిజాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లవలసిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి మనం ఈ టెక్నికల్ పాయింట్స్ అన్ని కూడా మనం మాట్లాడుతున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఈరోజు బెట్టింగ్ కేసుల గురించి మనం తీసుకుంటున్నాం. సిపి గారు ఏమన్నారు, ఈ యొక్క వెబ్సైట్ ద్వారా బెట్టింగ్ యాప్స్ యాడ్స్ వస్తాయి. సో ఎవరైతే కనుక యూజర్స్ ఈ సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటారో వాళ్ళని బెట్టింగ్ వైపు మళ్లించి ఆ యొక్క డబ్బుల్ని ఇతను లబ్ధి పొందుతున్నాడు, లాభం చేకూరుస్తున్నాడు అని చెప్పని అంటున్నారు. అంటే బెట్టింగ్ అనేది ఏంటి? నేరము. ఈరోజు నేను అడుగుతున్నాను, ఎంత బెట్టింగ్ యాప్స్లో మీరు కంప్లైంట్లు వస్తే ఎంతమంది బెట్టింగ్స్ యాప్స్ నిర్వాహకుల మీద కేసు రిజిస్టర్ చేస్తున్నారు? ఫస్ట్ పాయింట్. ఇక్కడ ఇంకొక లూప్ హోల్ కూడా ఉందండి. తెలంగాణలో బెట్టింగ్ నిరోధించడానికి గేమింగ్ యాక్ట్ అని చెప్పని ఉంటుందండి. గేమింగ్ యాక్ట్లో సెక్షన్ 3, సెక్షన్ 4 అని ఉంటుందండి. ఇవి రెండు కూడా చాలా చిన్న పనిష్మెంట్లు చూపిస్తాయి. అంటే 6 నెలలు, ఒక 1000 రూపాయల ఫైను, ఈ విధంగా ఉంటాయి. మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ బెట్టింగ్ యాప్కి సంబంధించి ఎవరైనా సరే కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ యొక్క బెట్టింగ్ నిర్వాహకులు తీసుకుని వచ్చి వాళ్ళ యొక్క అకౌంట్స్ డీటెయిల్స్ అన్నీ తీసుకుని మీరు ఇన్ని కోట్లు ఇన్ని లక్షలు ట్రాన్సాక్షన్ చేశారు, మిమ్మల్ని లోపలేస్తామని చెప్పి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర లక్షల్లో డబ్బులు వసూలు చేసి ఆ సెక్షన్ 3 and 4 పెట్టి బయటికి పంపిస్తున్నారండి, నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేయకుండా. ఇప్పుడు ఉన్న అంటే బెట్టింగ్ యాప్స్లో దొరికిన వాళ్ళందరికీ ఇదే ప్రొసీజర్ ఫాలో అయ్యారు అనుకోవచ్చు. 100% ఫాలో అయ్యారు. మీ ఎగ్జాంపుల్గా ఉంటే నేను చెప్తాను, ఎందుకంటే ఐఎమ్ నాట్ ద మ్యాన్ ఆఫ్ ది వర్డ్స్, ఐఎమ్ ద మ్యాన్ ఆఫ్ ది డీడ్స్. నాకు ఒక క్లయింట్ ఉన్నాడు, 23 కోట్ల రూపాయలు ఒకే ఒక వ్యక్తి బెట్టింగ్ యాప్లో పోగొట్టుకున్నాడు. ఎక్కడ అంటే కనుక రాచకొండ పోలీస్ కమిషనరేట్ లిమిట్స్. దీనికి సంబంధించిన ఎల్బీ నగర్లో రాచకొండకి సంబంధించిన సైబర్ క్రైమ్స్ పోలీస్ స్టేషన్ ఉంటుందండి. అక్కడికి వెళితే అతను మొహం మీద కూర్చోబెట్టి సిగ్గులేదురా పోగొట్టుకోనీకి అని చెప్పని వెళ్ళిన వ్యక్తిని అవహేళనగా మాట్లాడుతున్నారు. ఫస్ట్ పాయింట్. కేసు రిజిస్టర్ చేయమంటే కనుక పో, ఈ 23 కోట్లకు కేసు రిజిస్టర్ చేసే అధికారం మాకు లేదు, మాకు మా అయితే కనుక 50 లక్షలు, కోటి రూపాయలు అంతే, మేం చేయమని చెప్పి నెల రోజులు తిరిగితే నా దగ్గరికి వస్తే ఈడీకి కంప్లైంట్ ఇస్తే ఈడీ కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోకపోతే నేను హైకోర్టులో రిట్ వేసిన తర్వాత బలవంతంగా వాళ్ళు కేసు రిజిస్టర్ చేశారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను. ఈ యొక్క బాధితుడు మొత్తం ఇతను ఏ విధంగా మోసపోయాడని చెప్పి 23 కోట్లకు సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంటు, అదేవిధంగా ఎవరైతే కనుక బెట్టింగ్ యాప్ నిర్వహిస్తున్నారో ఆ నిర్వాహకుల యొక్క డీటెయిల్స్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, వాళ్ళ యొక్క ప్రాపర్టీ డీటెయిల్స్, అతని యొక్క కారు డీటెయిల్స్ అన్నీ కూడా క్లుప్తంగా రాసినా కూడా కేసు రిజిస్టర్ చేసి నాగాచారి అని చెప్పి ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉంటాడు. అతను ఇప్పుడైతే ఏంటి, నువ్వు రిట్టేస్తే ఇప్పుడు మేము ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పని 2 నెలలు అవుతున్నా కూడా నిందితుల్ని అరెస్ట్ చేయకోకుండా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి
మీరు ఆడుకోండి మేము చూసుకుంటామని చెప్పని ఇప్పుడు ప్రధాన నిందితుడిని న్యూయార్క్ పంపించారు, మిగిలిన నిందితుల్ని బెంగళూరు పంపించి ఇప్పుడు కూడా బెట్టింగ్ నడుస్తుంది. కావాలంటే కనుక మనం ఇంకొక ఎపిసోడ్ పెట్టుకుందాం దాని మీద, ఎందుకంటే మ్యాటర్ డైవర్ట్ అవుతుంది కాబట్టి. ఇంత ఓపెన్గా నేను చెప్తున్నా కదా, ఈ విధంగా చేస్తున్నారు. ఇక డ్రగ్స్ కేసుకి సంబంధించి కూడా మనం మాట్లాడదాం. డ్రగ్స్ కేసుల్లో కూడా ఎవరైతే కనుక డ్రగ్స్తో దొరికి పెద్ద మొత్తంలో ఆర్థికంగా బలంగా ఉంటారో వాళ్ళందరినేమో కన్జ్యూమర్ కింద చూపిస్తున్నారు. కన్జ్యూమర్ కింద చూపిస్తే ఏమవుతుంది, అరెస్ట్ చేసే అధికారం ఉండదు. 41 CRPC నోటీస్ ఇచ్చి పంపిస్తారు. వాడేం చేస్తాడు, ఏ మేనేజ్ పడేసిన వాడికి 10 లక్షలు ఆడేం పిక్తాడు మనల్ని అని చెప్పని వాడు ఇంకొక 1,00,000 మందిని చెడగొడుతున్నాడు. సో డిపార్ట్మెంట్లో ఇన్ని లూప్ హోల్స్ పెట్టుకుని ఈరోజు పైరసీని పట్టుకున్నాము, ఇంత చేశాము అని చెప్పని అవసరం ఏముందండి? ఎన్ని కేసులు నేను ఈరోజు అడుగుతున్నానండి, దిల్ రాజు గారికి కానీ, చిరంజీవి గారికి కానీ, నాగార్జున గారికి కానీ, రాజమౌళి గారికి కానీ సిపి గారితో కూర్చొని ప్రెస్ మీట్లో కూర్చోవాల్సిన అవసరం ఏముందండి? అంటే ఎన్ని కేసుల్లో బాధితులతో కూర్చొని సిపి గారు ప్రెస్ మీట్ పెడుతున్నారు? అంటే ఇది వాళ్ళ సినిమాల విషయం కాబట్టి మేబీ కూర్చొని ఉండొచ్చేమో కదా, ఎందుకంటే వాళ్ళ సినిమాలు ఎఫెక్ట్ అయ్యాయి అండ్ కొన్ని కోట్లు డబ్బు పెట్టిన ప్రొడ్యూసర్స్ ఎఫెక్ట్ అయ్యారు, కోట్లు పెట్టి తీసిన డైరెక్టర్స్ ఎఫెక్ట్ అయ్యారు కాబట్టి మేబీ ఆ ప్రెస్ మీట్లో వచ్చి కూర్చున్నారు అనుకోవచ్చు కదా. కంప్లైంట్ ఎవరిని ఇచ్చారండి దాంట్లో? చిరంజీవి గారి పేరు మీద కానీ, రాజమౌళి గారి పేరు మీద కానీ, దిల్ రాజు గారి పేరు మీద కానీ కంప్లైంట్ ఏమైనా ఉందా? లేదు కదా. వాళ్ళు మోసపోయారు. ఐ డూ అగ్రీ. అంత మాత్రం ప్రెస్ మీట్లు కూర్చుంటారు అంటే మోసపోయిన బాధితులందరినీ కూర్చోబెట్టి ప్రెస్ మీట్లు పెడుతున్నారండి పోలీసు వాళ్ళు. మిగిలిన కేసులో అంటే మీరు కూడా వెళ్తూ ఉంటారు కదా, వెళ్తున్నారా అండి? వెళ్ళట్లేదు. ఇది పబ్లిసిటీకి తప్ప దేనికి ఉపయోగపడుతుందండి? సరే, ఇప్పుడు ఐబొమ్మ అనే దాన్ని ఇక్కడతో క్లోజ్, ఇంకా పైరసీ అనే సెక్టర్ క్లోజ్ అయిపోయిందా? లేదుగా, మళ్ళీ ఐబొమ్మ 2 అని చెప్పి మళ్ళీ ఓపెన్ అయింది. మూవీస్ కూడా ఆల్రెడీ చూస్తున్నారు కదా. ఇంకొకటి అదేంటండి మరి అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు కదండి. అంత కాదు ఇంతకు మా తెలంగాణ పోలీస్ మాకు ఛాలెంజ్ చేసిన అరెస్ట్ చేసామని చెప్పని సివి ఆనంద్ గారు కూడా నిన్నటి వరకు కూడా ఒక వర్షన్ ఉంది. 2 రోజుల క్రితం మీరు చూసే ఉంటారు పేపర్లో. అంటే ఒక్కడిని అరెస్ట్ చేసినంత మాత్రం ఇది జరిగిపోదు అని చెప్పని. అంటే పబ్లిక్ యొక్క నేరేషన్ బట్టి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మైండ్ సెట్ మారిపోతుంది అని అంటే కనుక ఇక్కడే క్లియర్గా బహిర్గతం అవుతుంది కదండి. ఈరోజు డేట్ నోట్ చేసుకోండి మీరు క్యాలెండర్లో. నేను చెప్తున్నాను, ఒక 1 year తర్వాత, 2 years తర్వాత, 3 years తర్వాత ఐబొమ్మ అనే రవి మీద నమోదైన ఏదైతే కనుక ఈ కేసు ఉందో ఆ కేసు కొట్టివేయబడింది అని చెప్పని మళ్ళీ మీరు న్యూస్లో వేస్తారు. నేను చెప్తున్నా కదా ఇంత ఓపెన్గా, ఇది స్టోర్ చేసి పెట్టండి మీ డేటాలో. ఇప్పుడు మీరు అన్నట్టు అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తెచ్చుకొని ఆ ప్రాసెస్లో కనుక వెళ్ళినట్లయితే శిక్ష పడే అవకాశం ఉంటుంది కదా? ఉండదండి. అయినా ఉండదు. ఎందుకు ఉండదు అని అంటే కనుక టైం కాదండి. చీటింగ్ అనే ఒక సెక్షన్ ఉందండి. ఎవరిని చీట్ చేశాడు? చీటింగ్ అంటే ఏంటి? చీటింగ్ అంటే ఆర్థికంగా, అంటే నేను మిమ్మల్ని మోసం చేయాలనే ఉద్దేశంతో మిమ్మల్ని మైమర్చి మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని మోసం చేస్తే చీటింగ్ అండి. రవి ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నాడండి? చీటింగ్ ఎక్కడ ఉందో దాంట్లో? బెట్టింగ్ యాప్స్ కూడా అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కదా. బెట్టింగ్ యాప్స్ కూడా ఆయన ప్రమోట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇది కూడా వన్ ఆఫ్ ద బలమైన కేసు అయ్యే అవకాశం ఉంది కదా. పాయింట్ టు బి నోటెడ్. బెట్టింగ్ యాప్ సెక్షన్ 3 and 4 గేమింగ్ యాక్ట్ ఎక్కడ ఉందండి దాంట్లో? మరి ఆ సెక్షన్ పెట్టలేదు కదా. బెట్టింగ్ యాప్ సంబంధించి ఎందుకు పెట్టలేదండి? బెట్టింగ్ జరిగిందని అంటున్నారు కదా, మరి బెట్టింగ్ సంబంధించిన సెక్షన్స్ లేవే దీంట్లో. చీటింగ్ ఉంది. అదేవిధంగా ఏమంటున్నారు? ఐటీ యాక్ట్ అంటున్నారు. ఐడెంటిటీ థెఫ్ట్ అని చెప్పని చెప్తుంది. ఏది? 66C. ఐడెంటిటీ థెఫ్ట్ అంటే ఏంటండి? మీ యొక్క ఫేస్బుక్ ఉందనుకోండి, మీ యొక్క ఫేస్బుక్ని నేను హ్యాక్ చేసి మీ ఫోటో పెట్టి మీ పేరుతోటి నేను ఎవరినైనా సరే డబ్బులు అడిగాను అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ ఐడెంటిటీ థెఫ్ట్. రవి ఎవరు ఐడెంటిటీ థెఫ్ట్ చేశాడండి? అంటే నాకు తెలియక అడుగుతున్నాను అంతే. రైట్? ఎవరిని చేయకుండా అన్ని కోట్ల డబ్బులు ఏ విధంగా వచ్చాయి అని కూడా ప్రశ్నిస్తారు కదా. మరి కొన్ని కోట్ల డబ్బులు ఇప్పుడు ఫ్రీజ్ చేసినారు, 3 కోట్ల వరకు ఫ్రీజ్ చేశారు. ఇంకా ఎంత డబ్బులు ఆయన తీసుకున్నాడు ఏంటన్నది అయితే అఫీషియల్గా దాన్ని అనౌన్స్ చేయలేదు. మరి ఈ డబ్బంతా కూడా ఎక్కడి నుంచి వచ్చినట్టు? అంటే ఇప్పుడు ఒకటి చెప్తానండి, అది పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. కానీ ఈరోజు మీ అకౌంట్లోనూ నా అకౌంట్లోనూ ఒక 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు ఉంటాయి. మన సేవింగ్స్ కావచ్చు, మనం బయట నుంచి అప్పు తెచ్చుకోవచ్చు, వేరే తెచ్చుకోవచ్చు. ఈరోజు సుంకర్ నరేష్ అనేటోడు ఎక్కువగా మాట్లాడుతున్నాడు అని చెప్పని నన్ను తీసుకుని వచ్చి ఈ ఐబొమ్మ రవి ఎవడో కాదు, ఈ సుంకర్ నరేష్ గాడికి బినామీ అని చెప్పని వీడి అకౌంట్ 5 లక్షలు దొరికినాయి అని చెప్పి మూసేస్తే రేపు మళ్ళీ మీరే వేరేటోడి దగ్గర మైకి పెట్టి సుంకర్ నరేష్ సంబంధం ఉందని చెప్తారు కదండి. ఇది అన్యాయం కదండి. డబ్బులుంటే దొరికినట్టా అండి? సో ఇన్వెస్టిగేషన్ జరగాలి కదండి, దాని మూలాలు తీసుకురావాలి కదండి. ఈ డబ్బులు ఆ డబ్బులే అంటే కనుక ఎట్లా అండి నమ్ముతాం మనం? మరి రవి ఎందుకు ఊరుకొని ఉన్నాడు? ఈ డబ్బుల గురించి ఎందుకు ఆయన చెప్పే ఉంటారు కదా పోలీసుల దగ్గర. మీరు వెళ్ళి మా రవి ముందు మైక్ పెట్టారండి, అసలు ఏం జరిగింది అని చెప్పి ఇప్పుడు వరకు చూపించలేదు కదా. ఎగ్జాక్ట్లీ పాయింట్ మీ దగ్గర ఉంది కదండి, మళ్ళీ నన్ను అడుగుతారు. ఓకే, మీ దగ్గర ఉంది ఆన్సర్ కూడా. పోలీసులు ఏం చెప్పినా కూడా ఇక రవి నుంచి అది వచ్చింది అన్నట్టు మేము తీసుకోవాలి. సో రేపు రవి బెయిల్ మీద అన్ని బయటకు వచ్చి ఒకవేళ అఫీషియల్గా ఇక్కడ ఎట్లయినా పెట్టనీరు, అతను బయట దేశానికి వెళ్ళి ఒక వీడియో రిలీజ్ చేస్తాడు ఏం జరిగిందో, అప్పుడు మళ్ళీ మీరు టెలికాస్ట్ చేస్తారు. అప్పటి వరకు కూడా రవి దొంగే, రవి దొంగే, రవి దొంగే. సో ఖచ్చితంగా రవి విడుదల అవుతాడు. అయితే ఎందుకు విడుదల కాడండి? రైట్ టు బెయిల్ అండి. అసలు యాక్చువల్లీ ఇది అరెస్ట్ అవ్వడానికి ఆస్కారం లేని కేసు ఇది. నేను చెప్తున్నా కదా, అరెస్ట్కి ఆస్కారం లేని కేసు.
రవి ఇంకొద్దిగా ముందుగానే ఒక మంచి లీగల్ అడ్వకేట్ని పెట్టుకుని ఉంటే అరెస్ట్ కూడా జరగదు ఈ కేసులో. అరెస్ట్ కూడా జరగదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కనుక ఈ వ్యవహారాలన్నీ చేసేటోళ్ళు అడ్వకేట్లు అనే దగ్గరికి అడ్వకేట్ల అమ్మో వీళ్ళు దొంగలు అసలు డబ్బులు తీసేసుకుంటారు అనే ఒక ఇంప్రెషన్ ఉంది. దానివల్ల ఏం జరుగుతున్నారంటే కనుక వాళ్ళు ఫండమెంటల్ రైట్స్ అని కోల్పోతున్నారు. సో లీగల్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అది సో ఓకే, ఒక అడ్వకేట్గా కాకుండా ఇప్పుడు రవి చేసిన దాన్ని మీరు సమర్థిస్తారా? నేను ఒక అడ్వకేట్గా కాకుండా ఒక సామాజిక కార్యకర్తగా సమాజం గురించి తెలిసిన వ్యక్తిగా నేను మాట్లాడుతున్నాను. కోర్టు అతనికి శిక్ష విధించేంత వరకు కూడా అతన్ని దొంగ అని చెప్పి నేను నమ్మనండి. ఎందుకంటే కనుక ఏ పర్సన్ ఈజ్ ఇన్నోసెంట్ టిల్ హీస్ గిల్టీ అండ్ ప్రూవెన్ బై ది కన్సర్న్ కోర్ట్ ఆఫ్ లా. రాజ్యాంగం చెప్తుంది. ఒక రాజ్యాంగం చదువుకున్న వ్యక్తిగా ఒక మూర్ఖులాగానే మాట్లాడలేనండి. అతనికి కోర్టు శిక్ష వేసిన వెంటనే మీరు మైక్ పెట్టండి, నేనే చెప్తా నెంబర్ 1 దొంగ అండి అంట. అంటే ఈ శిక్ష వేస్తే నెంబర్ 1 దొంగ అని మీరు ఒప్పేసుకుంటారు? ఒప్పుకుంటానండి. నేను చేసినా కూడా మీరు దొంగని ఒప్పుకుంటారు? అంబేద్కర్ గారే రాసిన రాజ్యాంగాన్ని నమ్మే వ్యక్తిగా. అంటే తప్పు కనిపించినా కూడా శిక్ష పడలేదు కదా, సో ఆయన తప్పు చేయలేదని మీరు ఒప్పుకుంటారు? కోర్టు వర్షన్ నా వర్షన్ అండి, అంతే. అల్టిమేట్ గా చేస్తే మీరు ఆయన దొంగ అని ఒప్పుకుంటారు, శిక్ష చేయకపోతే దొంగ కాదు, అంతే. ఆయన తప్పు చేసినా కూడా అంతేనండి. స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్. అంతే 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 అంతే. మరి ఎవరు నమ్మాలి? మిమ్మల్ని నమ్మాలా, రవిని నమ్మాలా? కోర్టును నమ్మాలి, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని నమ్మాలండి. అంతే అంతే. ప్రజలు కూడా మీలాగే ఉన్నారు ఇప్పుడు. అవునండి. ఇప్పుడు సజ్జనార్ గారు ఎన్కౌంటర్ చేసినప్పుడు గులాబీ పూలు వేసినప్పుడేమో ఆహా ఓహో అని, ఈ రోజు అదే సజ్జనార్ గారు ఈయన అరెస్ట్ చేసినప్పుడు ఈ ప్రజలందరూ అవతల సైడ్ వెళ్ళినప్పుడేమో ఈ ప్రజలందరూ దొంగలు అయిపోయారు, ఆ రోజు ఈ ప్రజలందరూ మంచోళ్ళు అయిపోయారు. వాట్ ఇస్ దిస్ అండి? ఎగ్జాక్ట్లీ, సిచ్యువేషన్స్ వేరండి. మనం ఎట్లా జస్టిఫై చేస్తామండి? ప్రజలకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందండి ఆర్టికల్ 19లో. వాళ్ళ యొక్క భావ వ్యక్తీకరణ చేస్తున్నారు. ఆ రోజేమో సజ్జనార్ గారిని హీరో అన్నారు, ఈ రోజేమో కాదంటున్నారు. ఆ రోజు ఆయన యాక్సెప్ట్ చేశాడు కదా, ఈ రోజు యాక్సెప్ట్ చేయమని చెప్పండి, అయిపోయింది. అంతే. సో ఎన్ని రోజుల్లో బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? మ్యాక్సిమం ఒక 1 వీక్లో వచ్చేస్తారు. అంతే అంతే. ఓకే, సో జనాలకి గుడ్ న్యూస్ ఇచ్చారు మీరు ఇప్పుడు. అంతేనండి. ఓకే, ఆ జనాలకి చెప్పండి వచ్చినప్పుడు పాపం వీళ్ళందరినీ వెళ్ళి ఆ చెంచలగూడ జైల్లో ఎక్కడ ఉన్నాడు పాలాభిషేకాలు అవన్నీ చేసి తీసుకురమ్మని చెప్పండి. ఎందుకంటే ఆయన కూడా తెలియాలి ఇంత ఫాలోయింగ్ ఉంది నాకు అని చెప్పండి. రైట్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.